మోడీ గారికి నమస్కారం. 8వ తారీఖు మీరు చేసిన ప్రకటన 500 రూపాయలు, రూ. 1000 నోట్ల రద్దుతో బ్లాక్ మనీ ఎరాడికేషన్ అనే పదం విన్న తక్షణమే యావత్ భారతీయులు హర్షధ్వానాలు తోటి మీకు జేజేలు పలికారు. ఇంతకాలం జరగని పని ఒక మోడీ వల్లే జరుగుతుంది. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తామని వాగ్దానం చేసిన కొన్ని కారణాల వల్ల ఇతర దేశాలతో ఉన్న ఒప్పందాలు అడ్డుపడటం వల్ల తీసుకురాలేకపోయాడు. ఇప్పటికైనా దేశ ప్రజలకి అందరినీ ఉద్ధరించాలి, ఈ బ్లాక్ మనీని ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ బ్లాక్ మనీని ఎరాడికేట్ చేసి ఉద్యమాన్ని లేవదీశాడు. ఈయనొక్కడికే సాధ్యం అవుతుంది, ఇది ఎవరికి సాధ్యం కాదనే ఉద్దేశంతో అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. కానీ రోజులు గడుస్తున్న కొలది ఏ విధమైన ఏర్పాట్లు, ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఈ ప్రతిపాదన సామాన్యుడు దిక్కుచోతని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళకి పని దొరకకుండా పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే కంప్లీట్ నిర్మాణ రంగం అంతా కుప్పకూలిపోయింది. ఎవరు కూడా పిలిచి పనిచ్చి నాదురే లేకుండా పోయాడు. అయినా పర్వాలేదు, 2 రోజులు కష్టం అనుభవిస్తాము, 2 రోజులు మన దగ్గర ఉన్న డబ్బులు వాడుకుంటాము, తర్వాత మంచి రోజులు వస్తాయనే ఆలోచనతోటి ప్రజలందరూ ఎదురు చూశారు. కానీ 9-10 రోజులు అయినా కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోగా రోజుకో రకమైన సంస్కరణలతోటి ప్రజలు దిక్కుచోతని స్థితిలో వెళ్ళిపోయారు. మొన్నటిదాకా 4000 రూపాయలు మీరు మార్చుకోవచ్చు, మీరు ఏ బ్యాంకులో అయినా మీరు ఐడి కార్డు ఇచ్చి మార్చుకోవచ్చు అన్న వాళ్ళు ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయ్యేటప్పటికి ఇది సరిపోదు అనేటప్పటికి దాన్ని 4500 పెంచారు. మళ్ళీ ఈ రోజున దాన్ని 2000 చేశారు. చేతికి ఎలక్షన్ వెళ్ళినప్పుడు ఓటేసినప్పుడు వేసిన చుక్కలాగా ఇప్పుడు ఒక చుక్క పెట్టి ఇక ముందు మీరు తీసుకోవడానికి వీల్లేదంటే ఏంటి దీని ఉద్దేశం? మీరు సంస్కరిస్తున్నారా, లేకపోతే ప్రజల యొక్క హక్కుని కాలు రాస్తున్నారనేది మీరు అర్థం చేసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మీరు లాఠీ పట్టుకుని జలిపించడం మానేసేయండి. ఇప్పుడు కూడా ప్రజలు ఏంటో అర్థం చేసుకోండి. మీ మీద ఎంతో ఆశతో గెలిపించిన ప్రజలకు మీరు ఇచ్చి కానుకేంటో మీరు కానుకిస్తున్నారా వాళ్ళు చెప్పేసి మీరు అర్థం చేసుకోకపోతే మాత్రం వ్యవస్థ కుప్పకూలిపోవడానికి ఎంతో టైం పట్టదు. ఇప్పటి వరకు పెంచి పోషించిన సరే నల్లధనం పెరిగిందో తెల్లధనం పెరిగిందో అనేది పక్కన పెడితే ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది. చిరు వ్యాపారులందరూ దిక్కుదోసిన స్టేజ్లో ఉండిపోయారు. తర్వాత ఈ వ్యాపారం అంతా మార్కెట్లు బంద్ అయిపోయినాయి. రైతులు సర్వనాశనం అయిపోయారు. రైతులు తన భూమిని అమ్ముకోలేక, పెళ్ళిళ్ళు చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేపటి నుంచి ఆకలి సాగులు కూడా రెడీ అవుతాయి. అవి కూడా చూడాలనుకుంటే మాత్రం చూడండి, అతి తొందరలో మీకు అవి కూడా కళ్ళకి కట్టినట్టుగా కనిపించడానికి ఎంతో దూరం లేదు. అయితే ఇంకోటి ఏమవుతుందంటే ఇవాళ 2000 రూపాయలే మార్చుకోవడానికి వీలుంటాయి, అది ఇంకా ఎప్పుడు బ్యాంక్ వెళ్ళడానికి వీలేదు. కానీ ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, విలేజెస్ లో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని వేల బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? 6 లక్షల విలేజెస్ కి 52,000 బ్యాంకులు ఉన్నాయంట. అంటే వాట్ ఇట్ మీన్? అయితే బ్యాంకులు ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నోళ్ళు ఎంతమంది? బ్యాంకులో వెళ్ళి తన అకౌంట్ జమ చేసుకోవాలంటే అది సాధ్యం అవుతుందా? పోనీలే, ఇవాళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంకర్స్ ముందుకు రావట్లేదు. అయితే ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి? అయితే 2000 రూపాయలతోటి నలుగురున్న కుటుంబంలో ఆ తండ్రి ఆ కుటుంబాన్ని ఎలా పోషించగలుగుతాడు? అందరూ ఇంత విషం తాగి చావాల్సిన పరిస్థితి దగ్గర వచ్చింది. ఆ విషం కొనుక్కోవాలన్నా కూడా 500 రూపాయల నోట్లు తీసుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అయితే ఏంటంటే మరి సామాన్యుడి దగ్గర 500 రూపాయలు మూలుగుతున్నాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సామాన్యుని ఎందుకు బలి చేస్తున్నారు? మీరు అద్దాల గదిలో ధనికులు కుబేరుని కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాకా చూడని ప్రజలు ఇవాళ సామాన్య ప్రజలు బయట దిక్కుచోతని స్థితిలో ఏంటి మనకి గతి ఏంటి? మన మీద లాఠీ జల్పించడం ఏంటి? వాళ్ళకి అన్ని రకాల సన్మానాలు ఏర్పాటు చేయడం ఏంటని బాధపడుతూనే ఉన్నారు. ఆ బాధ మీకు అర్థం కాకపోతే ఇది చాలా విచారకరం. తర్వాత ఏంటంటే ఈ రోజు దొంగతనం చేసుకుని బతకాలన్నా కూడా ఆ దొంగతనం చేసిన 500 రూపాయలు కూడా మార్చుకోలేని స్థితి మీరు ఇప్పుడు కల్పించారు. 2000 రూపాయలు తప్పితే మీరు ఒకసారికి మాత్రమే అది ఛాన్స్ ఉంటుంది, ఇంకెప్పుడు మార్చుకోవడానికి వీల్లేదంటే దొంగతనం చేసి మాత్రం ఉపయోగం ఏంటి? దొంగతనం చేసిన 500 రూపాయల నోట్లే వస్తాయి, 1000 రూపాయల నోట్లే వస్తాయి. ఎక్కడ మార్చుకోగలుగుతాడు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. తర్వాత ఏంటంటే మీరు 21,000 కోట్ల నోట్లు ప్రింట్ కావాలి అంటున్నారు. కానీ ప్రింటింగ్ కెపాసిటీ 3000 మాత్రమే పర్ మంత్ అంటున్నారు. అంటే 7-8 మాసాలు పడుతుంది. అయితే ఏంటంటే మీరు అందుకని 2000 నోట్లు ప్రింట్ చేస్తే టైం తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఇచ్చిన టైం 1 మంత్. కానీ కనీసం 3 నెలలు పట్టినా కూడా ఈ నోట్లన్నీ సర్క్యులేషన్ రావడానికి ఎంత టైం పడుతుంది? 2000 రూపాయల నోట్లు ముద్రించడంలో అర్థం ఏంటి? ఇంకా బ్లాక్ మనీ ఇంకా సెక్యూరిటీ పెంచుకుని దాచుకోమనా?
లేకపోతే ఇంకోటి ఏంటంటే అదే రూ. 100 నోట్లు ప్రింట్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందండి. అంటే మీ ప్రింటింగ్ భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రజల మీద ఈ ప్రతిపాదన చేయడం ఎంతవరకు న్యాయం ఆలోచించండి. ఎన్నో మార్గాలు ఉండంగా బ్లాక్ మనీ ఎరాడికేట్ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలను అవలంబించకుండా సామాన్యుడికి తెలిసిన మార్గాలు కూడా మీకు తెలియకపోవడం చాలా అత్యంత విచారకరం. మోడీ గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. సామాన్యుడు రోధిస్తున్నాడు. వాడి ఏడుపు మీ ఎవరికీ మంచిది కాదు. దేశానికి మంచిది కాదు. దేశాధినేతలుగా మీకు మంచిది కాదు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోండి. అలా స్టేట్ గవర్నమెంట్లు కూడా ఏదో సెంట్రల్ గవర్నమెంట్‌ని శిరసా వహించాల్సిన అవసరం లేదు. సామాన్య మానవుడి స్టేజి స్టేట్ గవర్నమెంట్‌కి ఉండాల్సిన అవసరం లేదు. ఇయాల అన్ని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో వసూలు చేసుకునే పరిస్థితి గనక వచ్చినట్టయితే ఖచ్చితంగా రాని బాకీలు కూడా ఇయాల వచ్చేస్తాయి. ఎప్పుడెప్పుడో మొండి బాకీలు సేల్స్ టాక్స్‌కి గానీ, ఎక్సైజ్ గానీ, స్టేట్ ఎక్సైజ్ గానీ అవన్నిటికి డబ్బులొచ్చి పడతాయి. కాబట్టి ఏంటంటే మొండి బాకీలుగా ఉన్న వన్ టైమ్ సెటిల్మెంట్ ఇచ్చినా కూడా మొండి బాకీలు సెటిల్ కాని పరిస్థితుల్లో ఇవాళ ఇది ఆపరు. ఇదెందుకు మీరు సీఎంలు పోయి మోడీని ఎందుకు అడగరు? ఎందుకు ఈ ఈ విషయంలో ఫోర్స్ తీసుకురారు? మీరు కూడా గమ్మున ఊరుకుంటే ఉపయోగం ఏంటి? ఎందుకు స్టేట్ గవర్నమెంట్‌లు మోడీ గారి ప్రతిపాదన చాలా మంచిది అని అంటూనే మీరు చేసే పనులు మీరు చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజలు పడుతున్న బాధలు మీరు చూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మోడీ గారి దగ్గరికెళ్ళి ప్రతిపాదన చేయండి. అన్నీ ఓపెన్ గానివ్వండి. ఏమైతుంది ఇప్పుడు మీరు కోఆపరేటివ్ బ్యాంకులకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. హాస్పిటల్స్ తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఇవన్నీ జరిగేదేంటి? మీరు తీసుకోవడానికి వీలు కానంత మాత్రాన ఈ కట్టలు ఆగిపోయినాయి అనుకుంటున్నారా? ఎవరో ఒకళ్ళ డబ్బులు ఇవాళ రూ. 1500 పెన్షన్ తీసుకునే వాళ్ళ అకౌంట్‌లో కూడా రూ. 2,50,000 నిండిపోయినాయి. వాట్ ఇట్ మీన్? అంటే ఒక పక్క స్టేట్ గవర్నమెంట్ ఏమంటున్నారు? దీని మీద మానిటర్ చేసి ఎవరి డబ్బులు జమ అయినాయో వాళ్ళందరికీ వెల్ఫేర్ యాక్టివిటీస్ రన్ చేయమంటే దీని అర్థం ఏంటి? అమాయకత్వంతోటి ఏదోలే మన అకౌంట్‌లో డబ్బులేస్తానంటున్నారు. ఉండని ఏదో మనకింత కమిషన్ వస్తుంది, మనకి ఆసవన్నం వస్తుంది, ఓ 4 రోజులు గడుస్తుంది అనుకునే ఉద్దేశంతో వాళ్ళనుకుంటే, ఇవాళ ఈ డబ్బులు నిజమైన డబ్బులా? వాళ్ళ అకౌంట్‌లో పడ్డది నిజమైన డబ్బులా? అబద్ధమైన డబ్బులో మీకు తెలుసు కాబట్టి. కానీ మీరు ఇవన్నీ వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసేస్తే మీరు ఏ విధమైన పరిపాలన అందించబోతున్నారు? ప్రజలకు ఏ విధంగా అందించబోతున్నారు? మీరు గ్రహించాలి. మోడీ గారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మోడీ గారు నిజాయితీపరుడే. మోడీ గారి సంస్కరణలు మంచివే. దీన్ని ఎవ్వడూ కాదనని సమస్య ఎక్కడా లేదు. ఎవరి దగ్గర ఈ వ్యతిరేకత రాలేదు. కానీ ఇయాల అమలు జరిపే పద్ధతుల్లో వీక్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సామాన్యుడి మొర వినండి. సామాన్యుడు చెప్పి చిన్న సజెషన్ మీరు పాటించినట్టయితే ఈ క్రైసిస్ రూపుమాపడానికి ఎంతో టైం పట్టదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గ్రహించి ఇప్పుడైనా మీరు మార్పు తీసుకొస్తారని ఆశిస్తూ మీ మోడీ గారు మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను.